విద్యార్థినులుండే కాలేజ్ లేడీస్ హాస్టల్ అది. వివిధ కోర్సులు చదువుకుంటున్న 1500 మంది విద్యార్థినులు అక్కడ ఉంటున్నారు. వారు ఉపయోగించే వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే ప్రచారం అక్కడ ప్రకంపనలు సృష్టించింది. ఆ పిల్లలు స్నానం చేసే వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయంటూ వారంతా ఆందోళనకు దిగారు. తమ జీవితాలను నాశనం చేసేలా కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి మంత్రి కొల్లు రవీంద్ర, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ వచ్చి విద్యార్థినులతో పలు దఫాలుగా చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో హిడెన్ కెమెరాలేంటి, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అసలు ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. కృష్ణా జిల్లా గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాల సంచలనం కలిగించింది. అమ్మాయిలు స్నానం చేసే వాష్రూముల్లో ఈ హిడెన్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి ఈ తతంగం అంతర్గతంగా నడుస్తున్న కళాశాల యాజమాన్యం కూడా తేలిగ్గా తీసుకుంది. అయితే ఆ నోట ఈ వ్యవహారం బయటకు పొక్కింది. హిడెన్ కెమెరాల ద్వారా విద్యార్థినులకు సంబంధించి 300 వీడియోలు వరకు బయటకు వెళ్లాయని ప్రచారం జరగడంతో అమ్మాయిల్లో ఆవేదన ప్రారంభమైంది. దీంతో అందరూ హాస్టల్ గదిలో నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన విద్యార్థినులకు పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా వారు శాంతించలేదు. అయితే స్థానిక పోలీసులు మాత్రం హిడెన్ కెమెరాలు ఏమీ లేవంటూ జిల్లా ఎస్పీకి కూడా సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన కూడా విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, హిడెన్ కెమెరాలు పెట్టలేదని ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఉదయం నుంచి విద్యార్థినులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి బైఠాయించారు. ఎవరి వీడియోలు ఉన్నాయో తెలియటం లేదని, అవి బయటకొస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడకు చేరుకుని కళాశాల నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటంటే రాత్రికి ఎలా పంపిస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేస్తాం మీద పెడతారు? హాస్టల్ వద్ద బైఠాయించిన విద్యార్థినులతో చర్చించేందుకు తొలుత జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. అయితే వారు నచ్చజెప్పిన విద్యార్థినులు మాత్రం హిడెన్ కెమెరాలు పెట్టిన వారు, పెట్టించిన వారిని అరెస్టు చేసే వరకు తమ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఎస్పీ తొలుత చేసిన ప్రకటనపై కూడా వారు నిలదీశారు. ఆ తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కుమార్ రాజా, కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావులు కూడా కళాశాలకు చేరుకున్నారు. పలు దఫాలుగా వారితో చర్చలు జరిపారు. విద్యార్థినులు చెప్పిన అంశాలను విన్న మంత్రి వారికి సర్ది చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తమను పంపించారని వివరించారు. మంగళవారం నాటికి విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని, కళాశాలలో మహిళా పోలీసులను రక్షణగా పెడతామని హామీలు ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఇది వేరే రకంగా వచ్చింది. అయితే ఎస్పీ గారికి ఏంటంటే ఇక్కడ ప్రాథమికంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం జరిగింది. అది ఫేక్, అది దాంట్లో ఎటువంటి ఇది లేదు. 100% మాకైతే దీంట్లో ఏదో అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పి సీఎం గారు మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ వ్యవహారంలో మరో కోణం కూడా వినిపిస్తోంది. బాయ్స్ హాస్టల్ ఉంటున్న యువకుడు, లేడీస్ హాస్టల్ ఉంటున్న విద్యార్థిని ప్రేమించుకుని ఒకటయ్యారని, వారిద్దరూ ఏకాంతంగా ఉన్న దృశ్యాలతో ఆ అమ్మాయిని భయపెట్టి ఆమెతోనే హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ద్వారా ఆ వీడియోలను తీసుకొచ్చి విక్రయించారని, ఆ విధంగా 300 వీడియోలు ఉన్నాయని స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాకున్న అనుమానం అంటే ఆ వీడియోస్ అంటే నిజంగా ఉన్నాయి, కానీ పోలీసులు ఏమో మార్నింగ్ ఏమో డిస్ట్రిక్ట్ ఎస్పీ ఏమో మార్నింగ్ ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఏమని? అసలు కెమెరాసే దొరకలేదని. ఇప్పుడు అడిగితే వీళ్ళు కెమెరాస్ దొరికినాయి, మళ్ళీ డీకోడ్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఏం చేయాలి? వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా? మరి ఫేక్ న్యూస్ కావాలని స్ప్రెడ్ చేస్తారు. కాలేజ్ మేనేజ్మెంట్ పరువు ఎక్కడ పోయిద్దని కాలేజే మొత్తం హైడ్ చేస్తుంది. అర్థమైందన్న? అది
ఈ విషయం కూడా ఎవరికి తెలియలేదు. డిపార్ట్మెంట్ ఇక్కడ 11:30 జరిగింది, నాకు 11:15 తెలిసింది. దీన్ని మేనేజ్మెంట్ అంతా కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడానికి చూశారు ఈవినింగ్ నుంచి కూడా. అదైనా సరే కంట్రోల్ అవ్వలేదు. బాయ్స్ హాస్టల్ దగ్గర నుంచి బాయ్సే వాళ్ళ బ్రదర్స్ లాగా వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చుకొని అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఇదంతా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా వాళ్ళైతే జస్టిస్ కోవడం జరిగింది. దానికి 2 days టైం అయితే కోరారు. చూస్తాం జస్టిస్ కోసం. లేదా ఇది జరగలేదంటే మన కనుక మళ్ళీ దీనికంతా డబుల్గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై గుడివాడ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గాయత్రి విచారించారు. అసలేం జరిగిందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మహిళా కమిషన్ ఈ ఘటనపై సీరియస్ అయింది. కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసును సుమోటాగా స్వీకరించామని, కాలేజీకి నోటీసులు పంపుతామని చైర్పర్సన్ వెంకటలక్ష్మి చెప్పారు. విద్యార్థుల ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విద్యార్థినుల హాస్టల్లో హిడెన్ కెమెరాలు నిజంగా పెట్టారా లేదంటే అలా ప్రచారం చేశారా అనే అంశంపైన చర్చ సాగుతోంది. ఇంతవరకు హిడెన్ కెమెరాలు పెట్టినట్లు ఆధారాలు మాత్రం దొరకలేదు. కానీ విద్యార్థినులు చెప్పిన అంశాలను పరిశీలిస్తే మాత్రం నిజమనే భావన ఏర్పడుతోంది. ఆరోపణలు వినిపిస్తున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. జిల్లా ఎస్పీ గంగాధర్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు పూర్తి చేసి మంగళవారం నాటికి విద్యార్థినులకు పూర్తి సమాచారం అందిస్తామని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. మొత్తం మీద విద్యార్థుల అనుమానాలు, ఆవేదనకు ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.